ప్రస్తుతానికి ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ పరిస్థితి అండ్ అలానే ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీ తరపున పోటీ చేస్తున్న వంగా గీతా గారి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు అక్కడ ప్రజాభిప్రాయ మాలిక ఎలా ఉందో తెలుసుకోవడానికి మా సాస్ టీవీ ప్రతినిధి వంశీ అక్కడ ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి వంశీ, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శివ, ఇక్కడ చూసుకున్నట్లయితే పరిస్థితి పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యమని చెప్తున్నారు ప్రజలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ భారీ ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ మెజారిటీ మీద ఎంత అయితే మెజారిటీ వస్తుందో దాని మీద ఇక్కడ బెట్టింగ్లు జరుగుతున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే వంగా గీత వర్గం కూడా స్టిక్కర్లు, అంటే ఇక్కడ డిప్యూటీ సీఎం గా వంగా గీత ఉండబోతుంది, ఇక్కడ నుంచి గెలిచి జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎం గా వంగా గీత ప్రమాణం చేస్తుందని చెప్పి చెప్తున్నారు. దీంతో పాటు ఏంటంటే అంటే ఇక్కడ వీళ్ళు మామూలుగా ఇక్కడ ప్రజలు జనసేన అభిమానులు కావచ్చు, అలాగే ఇలా చూసే కొందరు ఏంటంటే బండ్ల మీద స్టిక్కర్లు వేసుకొని అక్కడ ఎమ్మెల్యే తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి అది పెద్ద ట్రెండింగ్ గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే అంటే మొత్తం ఇక్కడ రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం గురించి ఇక్కడ అంతా చర్చలు జరుగుతున్నాయి. చూసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గెలుపు ముడుకు తథ్యం అయిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం పోలింగ్ కూడా నమోదైంది. 86% ఇక్కడ పోలింగ్ నమోదైంది. చూడాలి అంటే ఎట్లా ఉంటుంది, అంటే రేపు రిజల్ట్ బట్టి ఎలా ఉంటుందంటే చూడాలి. అంటే అందరూ సర్వేలు కూడా కొన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది, అంటే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తున్నాడని. సో ప్రస్తుతానికి పిఠాపురం ఒకటేనా లేదా మొత్తం పరంగా కూడా జనసేనకి, అంటే చివరిసారి 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చినటువంటి జనసేన అని ఈసారి ఎన్ని సీట్లు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు 15, 20 అంటే టోటల్ గా 21 సీట్ల స్థానంలో అది జనసేన పోటీ చేస్తుంది. ఎందుకంటే పొత్తులో భాగంగా బీజేపీకి కొన్ని సీట్లు కేటాయించడం జరిగింది. అలాగే అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 15 నుంచి ఒక 20 మధ్య లోపల జనసేన కైవసం చేసుకుందని మొత్తం ఇక్కడ సర్వేలు అన్ని కూడా చెప్తున్నాయి శివ. సో ప్రస్తుతానికి అక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పోటీ చేస్తున్న వంగా గీత పరిస్థితి ఎలా ఉంది, అంటే అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక్కడ చూసుకున్నట్లయితే వంగా గీత అంటే అంటే ఇక్కడ ఒక రాష్ట్ర జనసేన నాయకుడు పోటీ చేస్తున్నట్టు వంగా గీత కూడా ఏంటంటే అంటే ఆమె గెలుపు ధీమాలు ఉంటుంది అనమాట. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ కొందరు అంటే వైఎస్ఆర్తో పుట్టిన సమానం అని చెప్పేసి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే ఆమె అంటే కలిసి గతంలో కూడా కలిసి ఇద్దరు పనిచేస్తున్నారు ఒకే పార్టీలో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆమె అంటే జగన్ టికెట్ ఇవ్వడంతో, అలాగే ఇప్పుడు ప్రత్యేకతగానే చూసుకోవాలి ఇద్దరిని, అంటే స్నేహపరంగా అలాగే కావచ్చు, పార్టీ పరంగా కూడా అలాగే అది జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుంది, అతను కూటమి అభ్యర్థిగా జనసేనని పోటీ చేస్తాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు అంటే ఓవరాల్ గా టైట్ ఫైట్ అయితే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సర్వేలు కావచ్చు, ఇక్కడ పోలింగ్ అయిన ఓటర్ శాతం బట్టి కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గెలుపు అయితే తథ్యం అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే అట్లా ఇక్కడ 86% చాలా ఎక్కువ పోలింగ్ నమోదైంది. అంటే 2 గంటల వరకు కూడా ఇక్కడ పోలింగ్ జరిగింది శివ. ఇక్కడ మిడ్ నైట్ 2 గంటల వరకు కూడా ఇక్కడ పోలింగ్ జరిగింది పిఠాపురం. ఓకే, పిఠాపురం నుంచి. ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ వంశీ. ఓకే, థ్యాంక్ యూ శివ.